త్వరగా ఓపెన్ చేయండి, త్వరగా ఓపెన్ చేయండి. ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా. ఈ లాకర్ రెడీ చేసేవాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఈ లాకర్ ఎందుకు రెడీ చేశారో అర్థం కావడం లేదు. ఇంత గట్టిగా రెడీ చేస్తే మనం ఎలా దోచుకోగలం? మన దగ్గర డబ్బు ఉండమంటే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనం ఎలా తినగలం, ఎలా బతకగలం? మన మీద ఎవరికి జాలే లేదు. ఇలాగే జరిగితే అసలు మనం దొంగతనం ఎలాగ చెయ్యాలి, ఏ విధంగా దోచుకోవాలి? ఏదో విధంగా ఆ లాకర్ ని ఓపెన్ చేయండి. అరే రే గట్టు ఆ చూడు, మన గాడ్ స్పృహ తప్పి పడిపోయాడు. మనమే ఏదో ఒకటి చేయాలి, త్వరగా వెళ్ళాం. గట్టుబట్టు మీ ఇద్దరు ఇక్కడికి వచ్చేసారా? ఏంటి ఏదో వింత చూస్తున్నారు? వెళ్ళండి, వాళ్ళిద్దరిని అంతం చేయండి. పొండి, త్వరగా వెళ్ళండి. వాళ్ళంతా చూడండి. వాళ్ళు ఇంకా జీవితంలో లేవకూడదు. వెళ్ళి వాళ్ళంతా చూడండి. మీకేమైనా బుర్ర చెడిపోయిందా? అసలు బుద్ధి లేదా? మీకు బుర్ర ఉంటేనే కదా బుద్ధి ఉండడానికి. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్ళని కొట్టమని చెప్పాను, మీరేంటి వెళ్ళి వాళ్ళకి బాడీ మసాజ్ చేస్తున్నారు? ఏంటి బాస్, ముందు మీరే కదా మమ్మల్ని బాడీ మసాజ్ చేయమన్నారు. మీ మాట విని మేము బాడీ మసాజ్ చేస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని కొట్టమంటున్నారు. మేము ఏం చేసినా సరే ఇప్పుడు మీరు మమ్మల్ని కోపగించుకుంటున్నారు బాస్. పోండి బాస్, ఇక మీదటి మీతో మేము మాట్లాడడం. గట్టుబట్టు జపం తర్వాత నేను చెప్పింది చాలా బాగా వినండి. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి గట్టుబట్టుతో ఫైట్ చేయాలి. బాగా ఫైట్ చేయండి, తన్నండి, వెళ్ళండి. బాగా ఫైట్ చేయాలి. ఓకే బాస్. అరే రే ఒక్క నిమిషం ఆగు. నువ్వు నాకు ఒక విషయం చెప్పు. ఇప్పుడు మనం ఎందుకు గొడవ పడుతున్నావు? అంటే గెలుపోవడం కోసమా? నువ్వే గెలిచినట్టు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? అవును, నేను నిన్ను కొడితే ఈ ఆటలో నేను గెలిచేస్తాను. గట్టు కాపాడు. ఆపండి. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? లే, నా పైన ఏంటి ఇలా పడ్డావు దున్నపోతులాగా? నీకే చెప్పేది లే. మళ్ళీ ఎందుకు తిరిగి నా మీదే వచ్చి పడుతున్నారు? అందరూ పడిపోండి. త్వరగా రండి. అరే, కోట్ ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నారు? ఆ కోట్ నాకు ఇచ్చి వెళ్ళండి. ఎందుకు తీసుకెళ్తారు? ఇవ్వండి. గట్టుబట్టు వల్ల నిన్న కుక్కలు నన్ను విపరీతంగా కొరికేశాయి. అందువల్ల నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఇకపై నేను గట్టుబట్టు మీద కక్ష తీర్చుకుంటాను. వాళ్ళని నేను వదిలిపెట్టను. అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటిది? సూపర్. బాస్, మీరు బాగానే ఉన్నారు కదా? కాసేపు ముందు కోపంగా ఉన్నారేంటి? సడన్ గా సంతోషంతో నవ్వుతున్నారు, ఏంటి అర్థం? నా సంతోషానికి అసలు కారణం ఏమిటో తెలుసా? ఈ గోల్డెన్ విజిల్ మాత్రమే. ఈ విజిల్ తాలూకా శబ్దం అసలు మనుషులకి వినపడదు, డాగీలకు మాత్రమే వినపడతాయి. అందువల్ల
ఈ విజిల్ ని ఎవరైతే ఊదుతారో వాళ్ళని ఆ డాగీలు కొరికి కొరికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి. వాళ్ళు బతకడమే చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఈ విజిల్ ఉంది చూసారా, ఇది చాలా స్పెషల్ అయిన విజిల్. ఆ తర్వాత నేను ఒక ప్లాన్ వేయబోతున్నాను. ఆ తర్వాత గట్టు బట్టు ఈ విజిల్ ఊతారు. ఈ విజిల్ శబ్దం విని ఆ డాగీలు వాళ్ళిద్దరిని పరిగెట్టి పరిగెట్టి కొరుకుతాయి. డాగీ వల్ల వాళ్ళు ఒట్టి నిండా ఘాట్లు పడతాయి. ఏంటి బాస్, మీరు ఏంటంటూ చెబుతున్నారు? విజుల్లో నుండి శబ్దం రాకుండా ఉంటుందా? ఒకవేళ శబ్దం రాలేదంటే ఇది మన దగ్గరుండి ఏం లాభం? సరే, నేను ఒకసారి ఊది చూసేదా? బాస్, నిజంగానే ఇది కొత్త రకంగా ఉంది. అసలు శబ్దం రాలేదే. మీరు దీన్ని ఏం చేశారు? ఆ డాగీల్ని ఇక్కడికి రప్పించి మనల్ని ఇప్పుడు కొరకాలా ఆ డాగీలు? డాగీలు వచ్చేసాయి. ఇక్కడి నుంచి పారిపోండి. ఇప్పుడేం చేయాలి? డాగీలు నన్ను కొరకొద్దు ప్లీజ్, నన్ను కొరకొద్దు. నేనేం చేయలేదు, కొరకండి. ఇక్కడ వెళ్ళిపోండి. విజల్ నేను వదలేదు. నన్ను కాపాడండి. అరే గట్టు, నన్ను కాస్త చూసుకో గట్టు. నేను నీలా వేగంగా పరిగెత్తలేను, కాబట్టి నా వేగానికి పరిగెత్తు. ఇక నా వల్ల కాదు. బ్రదర్, మీరు ఎందుకింత టైట్ గా ఉన్నారు? మీరు మీ ఫ్రెండ్ కన్నా వేగంగా పరిగెట్టాలి అనుకుంటున్నారా? ఇదిగో, ఇది ఎనర్జీ విజల్. దీన్ని ఊదండి. అలాగా? ఈ ఎనర్జీ విజిల్ అంటే ఏంటి? ఈ విజిల్లో ఒక 100 ఏనుగుల తాలూకా బలం ఉంది. మీరు ఈ విజిల్ ని ఎంత గట్టిగా ఊదుతారో మీకు అంత శక్తి వస్తుంది. మీరు మహాబలశాలి అవుతారు. కన్ను తెరిచే లోపల మీ ఒంట్లోకి ఎంతో శక్తి వచ్చి చేరుతుంది. అప్పుడు మీరు గొప్ప శక్తివంతులు అవుతారు. మీ వల్ల కాకపోతే ఒకసారి మీ ఫ్రెండ్ ని పిలిచి కూడా దీన్ని ట్రై చేయమనండి. నువ్వు నిజమే చెప్తున్నావా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను విసిల్ కొట్టి గట్టు కంటే వేగంగా పరిగెడతాను. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి గనక మనల్ని కొరికే అంటే హాస్పిటల్కే. ఇప్పుడు అవి మన వెంటే పడ్డాయి. ఏం చేయాలో కూడా తెలియట్లేదా? అదే అన్ని కలిసి వస్తున్నాయి. కాపాడండి. పరిగెత్తుతున్నాడు. ఆగి నేను వస్తాను. మనం నచ్చినట్టు లేము, అందుకే బట్టు గారిని వెంబడిస్తున్నాయి. ఓనో, ఇప్పుడేం చేద్దాం? ఆలోచించు. ఐడియా. నా బిడ్డ డాలీని తీసుకెళ్తున్నాడు. వెంటనే తనని ఎలాగైనా పట్టుకొని ఆపండి. బట్టు గారు పట్టుకోండి, రండి వెళ్ళిపోదాం. ఏంటి నన్ను పడుతున్నారేంటి? మంచి క్యాచ్ కదా, కానీ ఇదిగోండి ఇప్పుడు తిరుగుతో త్వరగా పరిగెత్తండి, లేదంటే మనల్ని పట్టుకుంటాయి.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఆపండి, అరవకండి. అయ్యో, ఎందుకు కరుస్తున్నారు? చెప్పి కరవండి. కారణం ఏంటి? నేనేం తప్పు చేశాను? నన్ను కరవద్దు, మీకే చెప్పేది. అయ్యో ఆపండి. అయ్యో వదిలిపెట్టండి, నన్ను కరవద్దు. ఎప్పుడన్నా కరవండి, ఎందుకు కరుస్తున్నారు? అయ్యా అయ్యో అయిపోయింది. ఇదేమి ఎనర్జీ విజిల్ కాదు, ఇది డాగ్ విజిల్. కానీ దీన్ని ఊదితే సౌండ్ రాదు, కానీ దీని వైబ్రేషన్స్ వల్ల ఎక్కడున్న కుక్కలైనా సరే దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఆ శబ్దం కుక్కలకి మాత్రం వినపడటం వల్ల ఎవరైతే ఊదారో వాడిని వెంట పడుతూ ఉంటాయి. వాటికి బాగా కోపం వచ్చి ఎవరైతే ఊదారో వాడిని ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. అది విషయం. కానీ ఆ వింత మనిషి నన్నెందుకు మోసం చెయ్యాలి? ఎవరై ఉంటాడు? అరే రే గట్టు, నాలో ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే అది వేరే ఎవరో కాదు, అది షేర్ సింగే. మన మీద పగ తీర్చుకోవడానికి తనే ఇలా చేసుంటాడు. నాకొచ్చే కోపానికి ఆ షేర్ సింగ్ ని ఏం చేస్తానో చూడు. తప్పకుండా ఆ 4 ఎముకల్ని కొరికించేస్తాను. ప్రొఫెసర్, ఇలా చేయడానికి కుదురుతుందా? తప్పకుండా వీలవుతుంది. మనం ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. ఈ రిమోట్ బటన్ ని పట్టుకోండి. ఈ రిమోట్ బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్ గా ఈ సౌండ్ దానికి వెళ్ళి చేరిపోతుంది. కానీ విజిల్ ని ఎలాగైనా మీరు షేర్ సింగ్ జేబులో వేసేసేయాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది అమలు పరిస్తే షేర్ సింగే మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు దీన్ని తన ప్యాకెట్ లో పడే, ఓకేనా? ఓకే బట్టు. విశ్రాంపూర్లో ఉన్న డాగ్స్ కరిచినందువలన గట్టుబట్టని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇది ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, దీనికైనా కారణం ఎవరికి తెలియడం లేదు. గట్టుబట్టు ఇందుకైనా కారణం తెలియనందువలన చాలా టెన్షన్. దీనికి కారణం ఎవరో నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పర్సనల్ గా చూడాలి. వాళ్ళని అలాగ హాస్పిటల్లో నేను చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. దాయాబాయా, దాయాబాయా, మీరిద్దరూ వెళ్ళి ఒక అందమైన బుక్కేని రెడీ చేసి తీసుకురండి. టుబట్టికి నా గురించి చెప్పవలసిన సమయం వచ్చేసింది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. బాస్, ఒక ప్రశ్న. అలాగైతే మొదటి పేరు ఎవరిది బాస్? గట్టు, నిన్న ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ ఏడుపు కూడా వస్తుంది. డాగ్స్ ఏమో మిమ్మల్ని వెంటబెట్టి ఖర్చేయని తెలుసుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. అసలు ఇంట్లో ఉండలేకపోయాను. మిమ్మల్ని చూసే తీరాలని హాస్పిటల్కి వచ్చేసాను. మిమ్మల్ని ఇద్దరిని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ నేను బ్యాంకుకు దొంగతనానికి వెళ్ళాను అనుకోండి, మీరిద్దరూ నన్ను ఎలాగ పట్టుకోగలరు? అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు మీరు లేచే పరిస్థితుల్లో లేరు. మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అందుకని హాస్పిటల్లో ఉండే తీరాలి. దయచేసి అలా చేయకు. బట్టు గారు, ఏదో ఒకటి చేయండి. ఎందుకు ఇలా తిరుగుతుంది? గట్టు, ఏంటి ఈ టైంలో నేను బిస్సులు కొడితే ఎలా ఉంటుంది చెప్పు? విసులు విసులు, త్వరగా విసులు. సారీ, నేను మర్చిపోయాను, పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఇప్పుడు నా తడాక అయితే చూపిస్తాను. మీరిద్దరు ఇలాగ అప్పు డౌన్ అవుతూ ఉండండి, నేను ఇక్కడ నుంచి బయలుదేరుతాను. గట్టు, త్వరగా రిమోట్ ఆపరేట్ చేయి, త్వరగా. బట్టు గారు, ముందు మీరు అలా కాకుండా సరిగ్గా పడుకోండి. అది నా వల్ల కావట్లేదు.
ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టని టీ. షేర్ సింగ్ ఆగక్కడ. నువ్వు ఇప్పుడు చట్టం పరిధిలోకి వచ్చేసావు. నువ్వు పారిపోవాలని ప్రయత్నించొద్దు, ఎందుకంటే చట్టం యొక్క కాళ్ళు చాలా పొడుగైనవి. నువ్వు పారిపోవాలని ప్రయత్నిస్తే నేను నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి అలా అయితే మీరిద్దరూ కలిసి నాతో నాటకాలు ఆడారా? వెళ్ళండి, వెళ్ళి గట్టు బట్టుని పట్టుకోండి, ఉతకండి, వెళ్ళండి. కరెక్ట్ టైంకే వచ్చారు. క్యారెట్ ని పట్టుకోండి, ఫైట్ తర్వాత తీసుకుంటాను. జాగ్రత్త. సరే అలాగే కట్టు సార్. అసలు ఈ డాగీలు ఎక్కడి నుంచి వచ్చే నాకు తెలియటం లేదే. అరవకండి. ఇన్ని కుక్కలు హాస్పిటల్ లోపలికి ఎలా వచ్చేసాయి? ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయో ఏమిటో. ఓపెన్ ది డోర్. డోర్ తెరవండి. క్లోజ్ అవ్వు, క్లోజ్ అవ్వు, క్లోజ్ అవ్వు. కాపాడండి. ఇప్పుడు రండి రా, చూసుకుందాం. నన్ను దయచేసి అడ్మిట్ చేసుకోండి, దయచేసి అడ్మిట్ చేసుకోండి నన్ను. ప్లీజ్ నన్ను అడ్మిట్ చేసుకోండి. ఆపండి. నేనే ఇన్స్పెక్టర్ మన్మాని. ఫస్ట్ నన్ను అడ్మిట్ చేసుకోండి. ఫస్ట్ నన్నే అడ్మిట్ చేసుకోండి. డాక్స్ నన్ను ఘోరంగా కరిచాయి, అందుకే నన్ను అడ్మిట్ చేసుకోండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యో పడిపోతాం. ఏంటి మళ్ళీ లిఫ్ట్లో వెళ్తున్నాం ఏంటి? అయ్యో ఆపండి. మన్మాని సార్, నన్ను అరెస్ట్ చేయండి. నన్ను పట్టుకెళ్ళి జైల్లో పడేయండి. ప్లీజ్ మన్మాని సార్, నన్ను తీసుకెళ్లి జైల్లో పడేయండి. నన్ను అరెస్ట్ చేయండి. ముందు నేను ప్రాణాలతో బయటపడితే కదా నేను అరెస్ట్ చేయడానికి. నన్ను బయటపడి ముందు. భట్టు గారు, మీకేం కాలేదుగా? అవును, ఇప్పుడు గట్టుబట్టుల కథను ముగించాలి. గట్టుబట్టు పులిసేయ్, శత్రువుల పని పులిసేయ్. కాలు నా కాలు మీద కొట్టేసాడు బాబోయ్, నొప్పిగా ఉందా? కాలు నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. నా కాలు నొప్పిగా ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ నే కొడతావు నిన్ను. మన్మాని సార్ మంచి టైంకి వచ్చారు. అలాగే వచ్చి వీళ్ళందరినీ తీసుకువెళ్ళిపోండి. సరైన టైమా? నేను చాలా తప్పు టైంలో ఇక్కడికి వచ్చాను. ఎవరైనా నన్ను అడ్మిట్ చేయండి హాస్పిటల్లో. నన్ను అడ్మిట్ చేసుకోండి. ఇంజెక్షన్ చేయండి బాబు తొందరగా. చెమ్మచింగ్, నాకు త్వరగా టీ తీసుకురా.